నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మరదావు ఉంటాననుకుని నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మరదావు ఉంటాననుకుని పెడతా. వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పటాస్. yes మరి ఈ రోజు రాబోతున్న ముగ్గురు కమెడియన్స్ ఎవరంటే రాచో రవి, గుండు బాస్ మురళి అండ్ విక్టరీ వెంకీ. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. మా ముగ్గురు ఫెంటాస్టిక్ కమెడియన్స్ వచ్చేసారు. ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఓకే మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ లాటరీలో మీకు ₹1,00,00,000 దొరికితే మీరు ఏం చేస్తారు? నేను కొత్త అంటారు వెళ్ళుకుంటా. నాకు లాటరీలో ₹1,00,00,000 దొరికితే నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్తా, ఎందుకంటే ఆ షాక్ లో పిచ్చి ఎక్కింది కాబట్టి. ఎంత ధైర్యంగా ఒప్పుకున్నామ్మా, నీకు పిచ్చి ఎక్కుతుందని ఖచ్చితంగా. అమ్మాయి అయ్యుండి ₹1,00,00,000 50 లక్షలు షాపింగ్ చేసి 50 లక్షలు పక్కన పెట్టుకోవచ్చుగా. షాక్ లో పిచ్చి ఎక్కింది కదా, వచ్చిందో రాలేదన్న షాక్. నీకు ఒక విషయం తెలుసా, నీకు సగం పిచ్చి ఉంది. అది ఇప్పుడే తెలిసిందా మీకు? నాకు ఎప్పుడో తెలుసు. నెక్స్ట్ నేను ఆ 1 crore ని 2 crores ఎలా చేయాలా అని ఆలోచిస్తాను. డబ్బులు ఇట్లా పెట్టుకొని ఇట్లా చూస్తుండే ఎప్పుడైతే అమ్మా ₹1000 నోట్ అయితే తీసుకొని అబ్బా 2,000 అబ్బా 4,000. ₹1,00,00,000 వస్తే నీకు ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటా. డబ్బులు ఇచ్చి మరి దరిద్రాన్ని కొనుక్కోవడం అంటే ఇదే. పర్లేదు, దరిద్రమైన మంచి దరిద్రమే కదా. మా నాన్న ఒకటే నేర్పించాడు, మనిషిలాగా మగాళ్ళలాగా చచ్చిపోవాలంటే కట్నం తీసుకోకుండా చేసుకోరా అని. నెక్స్ట్ ఆన్సర్ సంపూర్ణేష్ బాబు పక్కన హీరోయిన్ గా చేస్తా. నేను శ్రీముఖుని పెట్టి చంద్రిక 2 తీస్తా. అన్నా అలాంటి అడ్వెంచర్లు నువ్వు చేయకూడదు. చేయదు నా ఫస్ట్ దానికే లాస్ వచ్చింది. ఫస్ట్ అటర్ ఫ్లాప్ లాస్. నేను బ్యాంకాక్ వెళ్తా. ఏం చేస్తావు బ్యాంకాక్ లో ₹1,00,00,000 ఉన్నాయి? ఎంజాయ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ అవి బ్యాంకాక్ లో ఏం ఎంజాయ్ చేస్తా చెప్పా? మసాజ్ చేపించుకుంటా. నెక్స్ట్ ఆన్సర్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికి ఇంకా శ్రీముఖికి గుడి కట్టిస్తా, దాని పేరు పటాస్ అని పెడతా. మనం ఎట్లా కూర్చున్నాం, మనం దేవుళ్ళం. నా విగ్రహం ఉంది ఇప్పుడు. మేము పూజారులు 2 అర్చన టికెట్లు ఇస్తాయి ఇక్కడ. నాకొద్దు స్వామి అట్లా. వీళ్ళందరూ లడ్డుల కౌంటర్లు, పులిహోర కౌంటర్లు అని. నువ్వు దేవుడివే. yes next యాక్చువల్లీ నాకే కనుక ₹1,00,00,000 వస్తే ఇంట్రెస్ట్ ఇస్తా ఫస్ట్. ఎవరికి ఇస్తావు ఇంట్రెస్ట్? ఎంతకి ఇంట్రెస్ట్? లెక్కలు రావుగా. వీక్ మ్యాథ్స్ లో. అవునా, అర్థమైంది. ఏ సబ్జెక్ట్ అమ్మా ఇది? నేను బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ చదువుతూ మ్యాథ్స్ వీకా? అవును, మెకానికల్. ఇప్పుడు 150 గుడ్లు ఉన్నాయి. 150 గుడ్లు క్వశ్చన్లు అయితే అడగక్కర్లేదు, ఆన్సర్ నాకు తెలీదు. రైట్. నెక్స్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎలానో ఎక్స్ట్రా పటాస్ పెడతా. నెక్స్ట్ నేను చదువులన్నీ చదవలేక ఈ 4 years బీటెక్ సర్టిఫికేట్స్ 1 crore తో కొనేస్తా. okay now let's go into the second topic. Ravi, do the honors. oh yeah no I forgot. ఎవరికి అర్థం కాదు ఏంటది? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో కూడా ఆన్సర్ తెలుస్తుందేమో గానీ అత్త కోడల మధ్యలో ఎందుకు కొట్లాడుతుంటే తెలియదబ్బా మనకి. అత్త కోడల మధ్య కొట్లాటలు ఎందుకుంటాయి? కోడల కంటే అత్తకు జుట్టు పెద్దగా ఉన్నప్పుడు. లేదు అక్క అక్క పంచాడు ఉంది ఈడ. జుట్టు ఎక్కువ ఉంది అలా అత్త అందం చూసి కోడలు ఓడవలేక గొడవ అవుతుంది. నెక్స్ట్ కోడలు బాగా తాగి తిరిగి అర్ధరాత్రికి ఇంటికి వచ్చినప్పుడు ఉంటది అత్తా కోడలిది.
శాలరీ విషయంలో. అతను కూడా తీసుకెళ్లి బ్యాంకాక్ చెప్తావా? Party, party, party. Let's together party. అత్త రాత్త బ్యాంకాక్ లో మసాజ్ బాగా చేపిస్తుంది. కొడుకు శాలరీ విషయంలో. మా ముగ్గురు కమెడియన్స్ లో మిస్టర్ వెంకీ, డూ యు వాంట్ ఆన్సర్ ప్లీజ్? ఇప్పుడు ఇంట్లో మందు బాటిల్ ఉంది అనుకో, అవును. అత్త తెలియకుండా కోడలు ఎక్కువ తాగినప్పుడు, కోడలు తెలియకుండా అత్త ఎక్కువ తాగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతాయి. అది మందు వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు గొడవ పడాలని కావాలని గొడవ ఏం పడరన్నా. ఈ కోడలు కూడా రేపు అత్త అవుతుంది కదా, ఆవిడకి ప్రాక్టీస్ ఉంటుంది, ముందుగా అత్త నేర్పిస్తుంది కోడలకి. వీళ్ళిద్దరు గొడవ ఇలా గొడవ పడాలని అని. I love you, oh Anjali. I wanna be your lover. I hate you, oh Bakari. తిరునాళ్ళలో జాతరలో జరిగే విచిత్రమైన సంఘటనల్ని మన ముందు ప్రెజెంట్ చేయడానికి వచ్చేసినాడు గుండు బాస్ మురళి. విలేజ్ లో తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. తిరునాళ్ళు జరిగేటప్పుడు ఏం చేస్తారంటే పిల్లల కోసం సరదాగా రంగుల రత్నాలు ఆడుకుండే గేమ్స్, ఈ బెలూన్స్, ఈ సౌండ్లు వస్తాయి, ఇవన్నీ పెడతా ఉంటారు. చిన్న చిన్న బిళ్ళలు జీడ్లు ఇవన్నీ అమ్ముతా ఉంటారు మార్కెట్. యూత్ అందరూ కూడా రికార్డింగ్ డాన్స్, ఇంకా పెద్దోళ్ళేమో పద్య నాటకాలు. ఈ ప్రోగ్రాంలు అన్ని జరుగుతుంటాయి. ఊరంటే చాలా చిన్నది కదా, ఆ ఊర్లోనే 4 డయాసులు, ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క డయాస్ ఉంటది. ఇవన్నీ మిక్స్ అయిపోతే ఎట్లా ఉంటుంది సరదా చేసి చూపిద్దామని. ఓకే, రికార్డింగ్ డాన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు సంతోషపురం ముత్యాలమ్మ జాతర సందర్భంగా మనకి ఇక్కడ కుర్రాలు గణేష్ యూత్ సమర్పించు రికార్డింగ్ డాన్స్ అనగానే అక్కడ పాట స్టార్ట్ అవుతుంటది. మన్నెలా తింటివిరా కృష్ణ, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా తీయిస్తాం. ఇక్కడ కృష్ణ అనే సరే కృష్ణ ముకుంద మురారి అక్కడ వస్తుంటది. ఆ సౌండ్ అంటే వీడు పాటకి ఎడచడం అనుకుంటాడు కానీ కాదు. ఇక్కడ ఒక చిన్నారి రచ్చ రవి అనేటువంటి చిన్నారి తప్పిపోయాడు. 7 సంవత్సరాలు ఈ కుర్రాడు చుక్కల చొక్క బొక్కల లాగు వేసుకున్నాడు. 2 పేర్ల మీద 2 బొక్కలు ఉన్నటువంటి ఈ పిల్లాడు ఎవరో వారి తల్లిదండ్రులు వచ్చి వెంటనే ఇక్కడ తీసుకురావాలి. వెంటనే పక్క నుంచి అడ్వర్టైజ్మెంట్ లో అమ్ముకుంటే వాళ్ళు వస్తుంటాడు. వాడేమో దురదల మంది అమ్ముకుంటాడు. దొరద ఎటువంటి దొరద? మొండి దొరద, జగ మొండి దొరద, గజ మొండి దొరద, గీకితే మచ్చలు పడు దొరద, గోకితే పుండ్లు పడు దొరద, గీకి గోకి చిన్న చిన్న కురుపులు ఏర్పడే దొరద. 3 ప్యాకెట్ల వల్ల 5 రూపాయలు. ఇప్పుడే ఇక్కడే ఈ బండి వద్దనే అందజేస్తున్నాము, రావాలి. పెద్దాపురం పాలకోవా ప్యాకెట్ విల 2 రూపాయలు. వెంటనే దొరదల మంది అమ్మగానే పెద్దాపురం పాలకోవా. కృష్ణ మధ్యలో భగవద్గీత పారాయణం చదివి ఈ రోజు మనందరం కూడా ఈ యొక్క అమ్మవారి జాతరకి విచ్చేసినటువంటి భక్తజన సందోహం అందరికి కూడా అమ్మవారి మీ అందరినీ కూడా చల్లగా చూడాలి. పిల్లకాయ పిల్లకాయ ఇది ఊదుకుంటా వెళ్ళిపోతుంటారు. మళ్ళీ వెంటనే అక్కడేమో ఏ కృష్ణ లేకపోతే పద్య నాటకం వినబడుతుంది. దేవి కష్టములు ఎట్లునో పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి మీరు చూడు, మన్నెలా తింటివిరా కృష్ణ, నీకు రమ్యముగా చేయిస్తా కృష్ణ. సంతోషపురం యూత్ ఇప్పుడు గణేష్ యూత్ నిర్వహించున్నటువంటి ఇప్పుడు 2వ కార్యక్రమంలో బావలసయ్య మీకోసం మా నెక్స్ట్ ఐటమ్ బావలసే కృష్ణ. అక్కడ నిలబడుతుంది బావలు బావలు ముకుంద. సయ్యా సై సై అమ్మా తమ్ముడు మన్ను తినేలో ఏదమ్మా అని రామన్న తెలుపగా సై సై. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి మా గుండు బాస్ మురళికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు పెద్దవాళ్ళ కన్వర్సేషన్ ఎలా ఉంటది? వాళ్ళు సరే ఫస్ట్ మన ఇంట్లో జరిగేటువంటి ఫస్ట్ ఫంక్షన్ అదే. పిల్లలు పుడితే ఫస్ట్ జరిగేది కామన్ గా పూర్వం ఏం మంచి అంటే ప్రతిదానికి మగాళ్ళకైతే పక్కన అయ్యా అని ఉండేది, ఆడపిల్లలకైతే అమ్మ అని ఉండేది. ఎందుకంటే అందరినీ అమ్మ అయ్యా అని చూసుకునేవాళ్ళు కాబట్టి. ఇప్పుడేం లేదు. ఇప్పుడు టింకు పింకు డ్రాష్
గ్యాస్. ఇలాగే పిల్లలు పేర్లు పెట్టుకునేటప్పుడు నేను అందరినో మొక్కుకుంటే పుట్టాడు ఏడుకొండల వెంకన్న స్వామి పేరు మీద వీడికి వెంకీ అని పేరు పెడతాం. వద్దు, వెంకీ ఇస్ మంకీ, వద్దు, ఆ పేరే వద్దు అసలు, మాకు అసలు వద్దు. ఇంకేమైనా పేరు పెడదాం అంటే సీను, ఆ పేరుకి అంత సీన్ లేదు, వద్దు. అవినాష్ ఎలా ఉంటుందండి చూడండి ఒకసారి. అవినాయాష్ అసలు వద్దే వద్దు ఆ పేరు. సుడిగాలి సుధీర్. మనుషులకు మనుషుల పేర్లు పెట్టాలి కానీ ఏ పేర్లు పెడితే ఆ పేర్లు పెడతారా? ఏమండి శుభ్రంగా మాతో పెట్టండి మహేష్ బాబు. మీతో మేమెందుకు పెడతామండి? యాంకర్ రవి అని పెడితే ఎలా ఉంటదండి? ఏంటంటే ట్యాంకర్ లా ఉంటాడు వీడు. యాంకర్ వద్దు మనకి అసలు. లాస్ట్ కి అన్ని ఫిక్స్ అయిపోతాయి. ఒక మంచి ట్రెండీగా ఉండే పేరు ఎంచుతాడు ఫాదర్. బాస్కి. ఇప్పుడు బానే ఉంది బాస్కి. తర్వాత పెద్ద అయిన తర్వాత బాస్కి తాతయ్య అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకో. ఇంకా పాష్ ఉంటుంది, ట్రెండింగ్ ఉంటుంది. బాస్కి తాత. ఏ బాస్కి తాత? ఏం బాస్కి అంటే ఇప్పుడు ట్రెండ్ ఎట్లా మారుతా అంటే అప్పుడు తాతయ్య అమ్మమ్మలు ఉండవు. ఏ బాస్కి ఎప్పుడు పోతున్నావు పైకి. అసలు ఇప్పుడు పెట్టుకున్న పేర్లు ముసలైన తర్వాత ఇప్పుడు ప్రవీణ్ అని పెట్టారు. ప్రవీణ్ తాతయ్య అంటే బాగుండదు తర్వాత. కాబట్టి వీళ్ళందరూ పిలవడానికి సింపుల్ గా బుజ్జి అని పిలుచుకుంటారు, తర్వాత పేరు డిసైడ్ చేసుకుంటారు. కొత్త సినిమా రిలీజ్ అయితే దాని టికెట్ కోసం ఎంత కష్టపడతామో అంటూ మన ముందుకు వచ్చేస్తాడు విక్టరీ వెంకీ. సినిమాకి వెళ్తే అక్కడ మనం క్యూలో నిలబడ్డప్పుడు కొన్ని రకాల శాల్తీలను చూస్తుంటాం. వాళ్ళు ఎలా ఉంటారన్నది ఇప్పుడు నేను చెప్పబోయే కంటెంట్. చాలా అంటే చాలా టెన్షన్ పార్టీ ఉంటారు. ఎలా ఉంటారంటే ఒక అతను టికెట్ కౌంటర్ ఓపెన్ చేయగానే అది నాకు ఇది మన ఆ సినిమా టికెట్ కావాలి సార్. ఏ సినిమా? అక్కడ 4-5 సినిమాలు ఏ సినిమా కావాలి? అదే అండి అన్నదమ్ముల అనుబంధం సినిమా ఉంది, ఆ సినిమా టికెట్ కావాలి. అంటే అన్నదమ్ముల అనుబంధం అదేంటే? అన్నదమ్ముల అనుబంధం సినిమా ఇప్పుడు ఎక్కడిది? అదేనండి మొన్ననే మొత్తం బాక్స్ బాక్సర్ హిట్ అయింది కదా. బాక్సర్ కదా, బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అన్నదమ్ముల అనుబంధం సినిమా ఎక్కడదా? అరే ఏం సార్ అట్లా అంటారు? అన్నగా వెంకటేషు, తమ్మునిగా మహేష్ బాబు, ఇద్దరు అన్నదమ్ముల అనుబంధం సినిమా సార్. అది అన్నదమ్ముల అనుబంధం కాదయ్యా, సీతమ్మ వాకిట్లో సిరిమాల చెట్టు. ఓ అదా సార్. ఆ టికెట్ ఇవ్వండి సార్. టికెట్లు అయిపోయాయి. అయితే ఆడ మగ బుజ్జి ఇవ్వండి సార్. ఆడ మగ బుజ్జి అదే అగ్గగా సినిమా. ఆడు మగడ్ర బుజ్జి. రేయ్ నీకు సినిమా పేరు తెలియకపోతే ఆర్టిస్టుల పేరు అని చెప్పు, అప్పుడు నేను ఇస్తా. అంతగాని ఆడ మగ బుజ్జి ఆడు మగర్ర బుజ్జికి ఇలా కలపకు, ఓకేనా? ఇప్పుడు వెంకటేష్ బాబు, జెనీలియా, ప్రకాష్ రాజు, అదేంటి ఉదయ్ కిరణ్, వీళ్ళందరూ కలిసిన సినిమా ఉంది కదా, ఆ సినిమా టికెట్ ఇయ్యారా? వీళ్ళందరూ ఏ సినిమాలో నటించారు? ఇప్పుడు వెంకటేష్ బాబు లవ్ సినిమా అంటే ఏది గుర్తొస్తుంది? ప్రేమ. మరి జెనీలియా ప్రకాష్ రాజ్ సినిమా ఏంటిది? కథ. మరి ఉదయ్ కిరణ్ ఫస్ట్ సినిమా ఏంటిది? చిత్రం. ఈ మూడు కలిపితే ఏంటిది? ప్రేమ, కథ, చిత్రం. ఇది నీకు సినిమా పేరు ముందే తెలుసు కదా, మరి ముందే చెప్పొచ్చు కదా. మీరే కాదు సార్ ఆర్టిస్టుల పేరు చెప్పమన్నారు. ఇంకోడు ఉంటాడు. ఏ సినిమా నడుస్తుందండి? అవతార్ అండి, చాలా సూపర్ సినిమా. టికెట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. సరే అది అసలు అవతార్ తెలుగు సినిమా కాదండి, ఇంగ్లీష్ సినిమా. బాగుంటుందా? చాలా బాగుంటుందండి. అసలు స్టోరీ ఏంటండి? ఏం లేదండి, వేరే గ్రహం మీద మనుషులని వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా అక్కడ గ్రహాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. ఇంకా ఏముంది, వాళ్ళు తిప్పి మళ్ళీ పంపిస్తారు. ఓ థ్యాంక్ యూ అండి. సార్ టికెట్ తీసుకోరా, ఎందుకు స్టోరీ అంతా చెప్పినా కదా అవసరం లేదు, ఇంకో సినిమాకి. అయితే ఇంకొంతమంది లవర్స్ వస్తారు. 2 లవర్స్ వచ్చాము, ఓకే 2 కార్నర్ సీట్లు ఇవ్వరా? ఓకే తీసుకోండి, టికెట్లు ఇచ్చాడు. ఆ లోపలికి వెళ్ళి చూస్తారు ఒకటి A1 A52. ఒక బామ్మ వచ్చింది థియేటర్ కి. అయ్యా ఇవాళ కూడా టికెట్లు అయిపోయినాయా? మా ముసలి గాడి కొడుకు ఇంకా రాకపోయా. అమ్మ టికెట్లు అయిపోయినాయి పడుకోరు, నా దగ్గర బ్లాక్ టికెట్లు ఉన్నాయి, 100 రూపాయలు 200. అవునా? ఆడొచ్చిన వాళ్ళకి కొనుక్కొని పోతా. ఆయన లేట్ అయితే మిస్ అవుతావు. గాడిది కొడక, మా ఆయన లేట్ అయితే మిస్ ఎందుకు అవుతారా? విధవరాలను అయితే నేను. మరి మా విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? పెళ్లి టైంలో పెళ్లి కొడుకుకి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఎలా ఉంటుంది? వాడి పెళ్లి అంత హ్యాపీ, మొత్తం పంచ కట్టారు, అది వచ్చారు. వచ్చాక వాడికి కూర్చున్నాడు ఫస్ట్. ఓకే. ధ్రువం రాజాభరణో ధ్రువం దేవ బృహస్పతి
గురు? అబ్బాయి అబ్బాయి అలా నిల్చోకూడదు, కూర్చో కూర్చో, అయినా పెళ్లి లేవకూడదు, కాలేదు. కూర్చో కూర్చో ఇక్కడే కూర్చోమంటారా? బాబు నీకు కుజదోషం పోవాలని పూజ చేపిస్తున్నాము, కూర్చోలేవద్దు. అబ్బాయి అమ్మా అమ్మా పద్ధతిగా ఎక్సర్సైజ్ మార్నింగ్ స్టమక్ ఎక్సర్సైజ్ చేయలేదు. మంత్రం చదివేటప్పుడు శ్రద్ధగా కూర్చోవడం తెలీదా? ఓకే ఓకే వెంకీ వెంకీ కంట్రోల్ 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 వెంకీ. అబ్బాయి పంచ మార్చండి. పంచ మార్చొద్దు, ఇప్పుడు అది విప్పితే నా వల్ల కాదు. ఇప్పుడు 2 ఇంచీలు ఎగరాలి నాయనా నువ్వు. అబ్బా అది ఏంటది పంచ మొత్తం పచ్చ పచ్చగా అవుతుంది? కింద పసుపు అంటింది. కాదు కాదు, మనకి పచ్చగా ఉంది, ఆయనకి వెచ్చగా ఉంది. హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎంతసేపు అన్నా చదవండి, అందరు ముక్కులు మూసుకోండి. కాకపోతే అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా మనోభావాలు దెబ్బతింటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చరావి. ఉల్లికవును వేసుకొని గిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ, మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ. జనరల్ గా షో బయట గానీ రోడ్డు మీద మనం నిలబడ్డప్పుడు ఒక అందమైన అమ్మాయి కనపడ్డప్పుడు, ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న అమ్మాయి శ్రావణి, శైలు ఎవరైనా కావచ్చు, అలాంటి అమ్మాయిని చూసి భలే ఉంది అమ్మాయి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి మన దగ్గరికి డైరెక్ట్ వచ్చి బ్రదర్ ఈ అడ్రస్ చెప్తావు అన్నప్పుడు ఎలా కలుద్దన్నా? ఉరేసుకొని చావాలనిపిస్తుంది, లేకపోతే ఉరేసి చంపాలనిపిస్తుంది. కొన్ని అకేషన్స్ ఉంటాయి రవణ, కొన్ని అకేషన్స్ కి అమ్మాయిలు ఆ ఫంక్షన్ కి రావాలి, అకేషన్ కి రావాలి అంటారు. అకేషన్ కి రావాలన్నప్పుడు ఎందుకే బాగుండదేమో డౌట్ వస్తుంది, నేను ఎవరు అంటే బ్రదర్ అని చెప్పేస్తా అంటారు. మనసులో ఉన్నమని తక్కువ చెప్పేస్తారు. అదే మనల్ని అడిగామనుకో, మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది దీప్తి నువ్వు రేపు రా అన్నామనుకో, డౌట్ వస్తుందేమో రా, నేను ఎవరన్నా అడుగుతారంటే నీకు నచ్చలే కదా, నువ్వు నాకు ముఖ్యం, ఆ ఫంక్షన్ కాదు, కట్ ఫంక్షన్ అంటాం. వీళ్ళు మాత్రం రిలేషన్ అన్న చేంజ్ చేస్తారు కానీ అకేషన్ మాత్రం వదులుకోరన్నా. మనం మెసేజ్ ఎందుకు చేస్తామో తెలుసు, కాలింగ్ ఎందుకు చేస్తామో తెలుసు, చాటింగ్ ఎందుకు చేస్తామో తెలుసు, అరే మీటింగ్ ఎందుకు పెడతామో తెలుసు. హోటల్కి తీసుకెళ్లి నాకు ఒక ముద్ద పెట్టు అంటది. ముద్ద కాదు తల్లి నీకు బండెడు పెడతా అని చెప్పి ముద్ద మీద పెట్ట ఏదంటే అని తెచ్చి పెడతాం రవన్న. ఒక ముద్ద అడగగానే అన్ని పెళ్ళైనాకనే అంటది. అది గిఫ్ట్ అడిగేటప్పుడు పెళ్ళైనాకనే కొనిస్తా అంటే వస్తుందా రవణ? ఉరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది రవణ. అంటే ఇక్కడ నీ సెల్ఫిష్నెస్ ఉంది కదా, నిన్ను చూడాలంటే నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి కదా. అదే గిఫ్ట్ వస్తే మాత్రం చెంగు నత్తావు. నువ్వు ఎందుకు ఆశ పెట్టావు మరి? ఆశ పెట్టినమ్మా, కుక్కకు ఆశ పెడతాం బొక్క కోసం. నువ్వు కుక్క పిల్లవు కాదుగా, ఆడపిల్లవుగా. ఒక్క మాటలో చెప్పాలంటే రవణ, మగాడు లివర్ చెడిపోయినా తట్టుకుంటాడు లవన్న, కానీ లవర్ లేకపోతే వాడు ఉండలేడు లవన్న. మనం ఎన్ని గిఫ్ట్లు కొనిచ్చినా, ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు చేసినా ఒక 2 సార్లు లేట్ అవుతుంది, ఒక 2 సార్లు గిఫ్ట్ కొనియం. అప్పుడు ఎక్కడలేని ఈగో వచ్చిందంటే చాలా హట్ అయిపోయింది ఎలా తెలుస్తుంది తెలుసా? మర్యాద ఎక్కువిస్తారు మనకు. చెప్పండి రవి గారు ఎందుకు వచ్చారు? రవి గారు మీరు ఇక్కడ దాకా రావాలి. అది కాదు శైలు, నేను ఏం మాట చెప్తున్నాను అర్థం చేసుకో. శైలు గారు అనండి, మాది మర్యాద ఫ్యామిలీ. మర్యాద ఇచ్చుకుంటాం, మర్యాద పుచ్చుకుంటాం. నీ అమ్మ పుర్ల మందు పుచ్చుకోవే. ఒక తేడా చెప్పండి, లేడీస్ మొబైల్ కు జెంట్స్ మొబైల్ కు. మావి చాలా క్యూట్ గా ఉంటాయి, మేము బేవర్స్ గా ఉంటాయి. మొబైల్ ఎవరిదైనా ఒక్కరి తీరుగానే ఉంటాయి, మా ఏదైతే చాలా క్యూట్ గా ఉంటదట మనదట. అవును, మేము దాన్ని విచిత్రంగా డెకరేట్ నాకు తెలుసు, చేసుకుంటాం. మనము స్క్రీన్ సేవర్ వాల్ పేపర్ మనం మన గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు పెట్టుకుంటాం, కానీ వాళ్ళు పెట్టుకోరు కదా రవణ. ఇప్పటికీ నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టుకునే బతుకుతున్నావు రవణ. రవణ ఒక్క విషయం చెప్తున్నా, ఆడవాళ్ళ మొబైల్ కు మగవాళ్ళ మొబైల్ కు ఒక ఎగ్జాంపుల్ చెప్పన్నా. వీళ్ళ మొబైల్ కు లాక్ చేసి ఉంటది లవన్న, ప్యాటర్న్లు ఉంటాయి, లాకులు ఉంటాయి. వీళ్ళు మన మొబైల్ లాక్కుంటారు రవన్న, లాక్కొని గ్యాలరీలోకి వెళ్తారు. గ్యాలరీ తీసినప్పుడల్లా మనకి ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయో తెలుసా రవన్న? వీళ్ళు గ్యాలరీలో పోయినాక ఈ ఫోటో ఎవరిది, ఈ సెల్ఫీ ఎవరిది అంటే ఆమె ఎవరు అక్కడ తిరిగి ఉంది అంటే అది ఎవరో రోడ్డు మీద ఆమె వెళ్తున్నది, నేను సెల్ఫీ తీసుకున్నప్పుడు వెళ్తున్నది. అవునా అవునా, ఈ ఫోటో ఎవరిది, ఇది ఎవరిది, వస్తే దొంగదానా
అది బర్రెనే. ఓహో బర్రెనా, నేను మేకప్ తీసిన ఆడది అనుకున్నా. ఇవన్నీ తెలుసుకునేసరికి మన జీవితంలో ఇది ఊడిపోద్ది, ఇక్కడ ఓడిపోద్ది, అది వీడిపోద్ది. కార్డులు గీకి గీకి మనము సాటిస్ఫాక్షన్ చేయాలనే భ్రమలో మనం ఉంటాము. అది లాస్ట్ కు ఒక కార్డు చేతిలో పెట్టుద్ది, అదే పెళ్లి కార్డు. దాంట్లో మన పేరు ఉండదు రవన్న, ఎవడో కోన్కిస్తా గొట్టం కాడు. అంటే వాళ్ళ కాబోయే డ్రీమ్ బాయ్ అని పేరు పెట్టుకుంటారు కదా. తిరుగుళ్ళేమో మనతోటి, పెళ్లిళ్ళేమో వేరే. ఎలా ఉంటది చెప్పు రవన్న మొగాడికి? వీళ్ళు భావాలు ఉన్నారనుకుంటారు, మొగాడికి మనోభావాలు ఉండే రవన్న. అందుకే ఆ మనోభావాలను కాపాడడానికి ఈ ఆడవాళ్ళని నీ ముందు మోకరించి వేడుకుంటున్నా. మా మొగ జాతిని వదిలేయండి, మా మొగ జాతిని కాపాడండి. ఆకాశానికి ఆశలని చెన్నవేసెను మనవాడు, ఔరా కేజీ మునగాడు. ఓకే, అమ్మాయిల గురించి ఇంత నెగిటివ్ గా మాట్లాడిన తర్వాత నిజాలివి ప్రతి మగాడు తెలుసుకునే నిజాలివి. మా రచనలను ఫేస్ చేస్తామని చెప్పాడు, రేపు పొద్దున నేను ఫేస్ చేస్తా కాబట్టి తెలుసుకున్నాను. ప్రతి మగాడు తెలుసుకోవాలి నిజం. ఇవాళ రచనలను చెప్పాను నిజం. రచినదొకటి జరిగినదొకటి కాగా ఈనాడు, అయ్యో కంగే ఇంత మన గురించి మాట్లాడిన తర్వాత మీరు ఎవరైనా ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఆయనకి ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు వచ్చినాయి వాళ్ళ నాన్న గురించి తెలుసుకొని ఇక్కడ. రవాణా వీళ్ళేంటి రవణ మనకిచ్చేది? నువ్వు చెయ్యి, నీకు ఇష్టం నేనే చేస్తా. ఒక ఆడది పెళ్లి చేసుకున్నాక బాయిల్డ్ హెడ్ వస్తే మొగాడికి, దాని ఏమంటారు ఇంగ్లీష్ లో? బాయిల్డ్ హెడ్. బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కాదు, బాల్ హెడ్. బాల్డ్ హెడ్ అదే బట్ట తలకాయ. బట్ట తల వస్తే ఆ ఆడది ఎలా ఫీల్ అవుతుందో చూపిస్తారా? చెయ్యరా, ఎవడో ఆపుతాడు నిన్ను. ఎగ్జాంపుల్ ఇలాంటి కళ్యాణం ఉంది రవణ. పెళ్లి కాక ముందుకు ఎలా ఉందో, పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆయనకు జుట్టు ఊడిపోవడం స్టార్ట్ అయింది. ఆ జుట్టు కూడా ఎందుకు ఊడిపోతుందో తెలుసా? నాకు మంచి జ్యువెలరీ కావాలి, నగలు కావాలన్నప్పుడల్లా ఇంత బొచ్చు పడతాంటది. అవికి ఎక్కలేని కోరికలు కోరినప్పుడల్లా జుట్టు పోతుంది. ఆ జుట్టు పోయినాక భర్తను చూసి ఇలాంటి బట్టతల ఉన్నోడిని చూసి ఎలా రిజెక్ట్ చేస్తుంటారు తెలుసా? అది కాంప్రమైజ్ చేసుకుంది, కానీ నేనైతే లైఫ్ లో కాంప్రమైజ్ గాను. బట్టతల నువ్వు అనుకున్నట్టు రాదమ్మా, అది దానికో లైఫ్ లో నువ్వు పెట్టే టెన్షన్లను బట్టి ఉంటది. వాని బట్టతలను చూసి చెప్పొచ్చు ఇంట్లో ఎన్ని టెన్షన్లు పడుతున్నాడు. అలాంటి టెన్షన్ ఉన్నది, అలా రిజెక్ట్ చేసి ఉంటారు కదా. ఈమె పెళ్ళయ్యే టైంకు ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళయ్యేలోపు కొద్దిగా బొచ్చిపోయి ఉంటుంది ఆయనకు. దీనికి అర్థమై ఉంటది. ఒక్క ఫ్రెండ్ ను కూడా విలువది. ఎందుకు విలువలేదు అని అడిగితే, అంటే ఆటోమేటిక్ గా మా నాన్నమ్మ సీరియస్ ఉంటే టైం లేదని వారం రోజులు చేసేసారా అని చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, హలో ఈ రోజు కళ్యాణి నేను మీ ఇంటికి వద్దాం అనుకున్నా. అయ్యో మా ఆయన లేడు, ఊరికెళ్ళాడు, నువ్వు రావద్దు, నేను కూడా లేను, తాళమేసిపోతున్నా. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ బట్టతల అని తెలిసిపోతుందని. ఆ బట్టతల మీతోనే వచ్చిందని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు తల్లి? మరి ఈ రోజు పటాస్ లో ది బెస్ట్ ఆన్సర్ ఇచ్చి కప్పు విన్ అయింది లావణ్య. లాటరీలో మీకు ₹1,00,00,000 దొరికితే మీరు ఏం చేస్తారు? ఎక్స్ట్రా జబర్దస్త్ ఎలానో ఎక్స్ట్రా పటాస్ పెడతా.